ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ క్రీమీ కర్రీ చూడబోతున్నాం. న్యాచురోపతి విధానంలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మాత్రం ఉంటుంది. 8-10 రకాల వెజిటబుల్స్ని ఉడకపెట్టేసేసి కావాలంటే కొంచెం పోపు పెట్టిచ్చేస్తారు. అందుకని ఈ రోజుల్లో ఇంకా కాస్త వెరైటీగా, టేస్టీగా, ఆరోగ్యానికి లాభాన్నిచ్చే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని క్రీమీతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడబోతున్నాం. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి అన్ని బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ని 4 రకాలుగా తీసుకున్నామండి. ముందుగా బ్రోకలీ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు మాత్రం ఉడికించలేదు, ఈ పచ్చిగా తీసుకున్నాం 1/2 కప్పు, స్వీట్ కార్న్ గింజలు కూడా ఉడకపెట్టాం, ఇవి కూడా 1/2 కప్పు, క్రీమ్ కోసం మనం తీసుకున్నవి నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు. ఈ కర్రీకి మసాలా కింద మనం వాడుకోవటానికి తీసుకున్నది పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయ ముక్క చెక్క 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక మందపాటి మట్టి పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టేసి మంట హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే మట్టి పాత్ర వేడెక్కడానికి చాలా టైం పడుతుంది. మేగడ వేసేసి ఆ మేగడలో తాలింపు వేసి, తాలింపులో ఈ ఉడకపెట్టిన 4 రకాల వెజిటబుల్స్, స్వీట్ కార్న్ గింజలు వేసేస్తాం. మేగడ, అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు తీసుకున్నాం, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం. ఉల్లిపాయ తాలింపు మగ్గే వరకు ఈలోపు మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం క్రీమ్ కోసం పన్నీర్ ముక్కలు తీసుకున్నాం కదా, పన్నీర్ ముక్కలు, నానపెట్టిన జీడిపప్పు ముక్కలు, కొద్దిగా నీళ్ళు వేసేసి గ్రైండ్ చేస్తే క్రీమ్ తయారైపోతుంది. మిక్స్డ్ వెజిటబుల్స్కి క్రీమ్ సిద్ధమైపోయింది. ఈ క్రీమ్ కూడా ఇక్కడ ఉంచుకుని స్వీట్ కార్న్ గింజలు ఉడకపెట్టిన వాటిని వేసేస్తున్నాం. క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, బ్రోకలీ. ఇక వెజిటబుల్స్ అన్నీ కలిపాం కదా, ఆల్రెడీ ఉడికించుకున్నవి కాబట్టి క్రీమేసి క్రీమ్లో కొద్దిగా ఉడకనిస్తే అయిపోతుంది అనమాట. పన్నీర్, నానబెట్టిన జీడిపప్పు క్రీమ్ ఈ క్రీములో ఉడకనివ్వాలి. ఇందులో ఇక ఎండుమిరపకాయ ముక్క చెక్క, చాట్ మసాలా, దీనితో పాటు కొత్తిమీర, కస్తూరి మేతి ఇక అన్నీ వేసేసాం. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. చూస్తారు కదా, వెజిటబుల్ క్రీమీ కర్రీ. న్యాచురోపతి ఫాలోవర్స్కి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా వారంలో 1 రోజు 2 రోజులైనా సరే సింపుల్గా పుల్కాలతో అయితే నాన్లతో ఇట్లాంటి కర్రీ చేసుకు తినండి, చాలా చాలా బాగుంటుంది. 30 కేజీ కర్రీ, 1 పుల్కాలు అయితే 2 పుల్కాలు. బౌల్లో తీసేసుకుందాం. చూసారుగా గుమ్మగుమ్మలాడితే ఎంత బాగుందో. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.